హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు రైతన్నలకి ఒక పండగ లాంటి రోజు అండి. ఈరోజు రైతు రుణమాఫీ చేయబోతున్నారు. 1,50,000 లోపు ఉన్న రైతు రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మాఫీ చేయబోతున్నారండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 2 రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా 1,50,000 లోపు రుణం ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయబోతున్నారు. అందులో కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు, కానీ అంటే రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలని చెప్పారు, కానీ కాదంటండి. ఆ పాస్బుక్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే మనకి రుణమాఫీ అయితే చేయబోతున్నారు. ఒకటే రేషన్ కార్డు మీద 4-5 తీసుకోవచ్చండి, కానీ అట్లా కాదంట. తీసుకున్నా కానీ కంపల్సరీగా ఒక రేషన్ కార్డు మీద ఎంతమంది అయితే తీసుకుంటారో అందరికీ కాకుండా ఒక రేషన్ కార్డు మీద ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తారంట. 1,50,000 లోపు ఎవరైతే రుణం తీసుకుంటారో ఒక రేషన్ కార్డు మీద వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఆ కుటుంబంలో అందరి మీద కలిపి 2,00,000 రూపాయల రూపు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదండి. అలాగే 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు 1,50,000 లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయబోతున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం అయితే స్టార్ట్ కాబోతుందండి. ఈరోజు నాకు చాలా ఇష్టమైన రోజు అండి. ఎందుకంటే రైతులు పడే కష్టం అనేది ఎవరు పడలేరండి. వాళ్ళు చేసే కష్టాన్ని మనం చేయలేమండి. మనం చేసేది వాళ్ళు చేయొచ్చేమో, కానీ వాళ్ళు చేసే కష్టం అయితే మనం చేయలేమండి. ఎందుకంటే వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని చాలా పగలంతా వాళ్ళు ఎండలో చెమటలు కారుస్తూ అంత కష్టపడి రైతులు పంటను పండిస్తూ ఉంటారు. పంట కోసం ఎదురు చూసే టైంలో ఒక్కోసారి ఉధృత వానలు, వర్షాలు, అకాలమైన వర్షాల కారణంగా వాళ్ళు పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుందండి. ఒక్కోసారి పంట కోసం పెట్టుబడి పెట్టింది కూడా వెనక రాదండి. పాపం ఒక్కోసారి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా చాలామంది ఉంటారు. కానీ వీళ్ళకి ఎంత సహాయం చేసిన గవర్నమెంట్ వారు తక్కువేనండి. పొలాల్లో కష్టపడే ప్రతి ఒక్క రైతు కూడా కోరుకునేది ఒకటేనండి, తమ బిడ్డలు తమలాగా కష్టపడి ఇలాగ ఎండలో చెమటలు కారుతూ పని చేయకూడదని. వాళ్ళు కష్టార్జితంతో వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని పొలం పనులు చేసుకుంటూ వాళ్ళ బిడ్డలను చదివిస్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళలాగా వాళ్ళ బిడ్డలు కష్టపడకూడదు, ఇట్లాగా ఎండలో పడి చెమటలు కారుస్తూ ఇబ్బందులు పడకూడదు, బాధలు పడకూడదు అని వాళ్ళ బిడ్డల్ని కష్టపడి చదివించుకుంటారండి. అలాగా ప్రతి ఒక్క రైతు కూడా తమ కష్టపడుతున్నాం కాబట్టి తమ బిడ్డలు కష్టపడకూడదని చెప్పేసి అని కోరుకుంటారు. కానీ వాళ్ళు పడే కష్టం మాత్రం ఎవరు పడలేరండి. కానీ ఈరోజైతే రైతుల కళ్ళల్లో ఆనందం చూసే రోజండి. 1,50,000 లోపు రైతులకు రుణమాఫీ చేసే రోజు కాబట్టి ఈరోజైతే నాకు చాలా ఇష్టమైన రోజు. సో 1,50,000 లోపు ఎవరికైతే రుణం ఉన్నదో రైతులకి వాళ్ళందరికీ కూడా ఈరోజైతే రుణమాఫీ చేయబోతున్నారు. మళ్ళీ మాఫీ చేసిన తర్వాత వెంటనే మళ్ళీ కొత్తగా లోన్కి అప్లై చేసుకోవచ్చు అంటండి. సో ఇదండి ఈరోజు వీడియో నాకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా షేర్ చేయండి.